సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వస్త్ర పరిశ్రమపై రాయితీల వర్షం, తీరం దాటిన వాయుగుండం, పౌర సేవలకు డ్రోన్ల విస్తరణ, హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ హతం, తదుపరి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, గిరిజన ఆవాసాల్లో డోలీ కష్టాలు వీడేలా, బాలికలు మహిళలు తప్పక తీసుకోవలసిన ఆహారాలు. ఈరోజు వార్తలను చూద్దాం. వస్త్ర పరిశ్రమపై రాయితీల వర్షం. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ గార్మెంట్స్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. 2024-29 కాల వ్యవధిలో రాష్ట్రం నుంచి వస్త్ర ఎగుమతుల్ని $1 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 5 కొత్త సమగ్ర టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాలు సాధించే క్రమంలో పెట్టుబడిదారులకు ఆకర్షణీయ ప్రోత్సాహకాలను అందించనుంది. ఫార్మ్ టు ఫ్యాబ్రిక్ ట్యాగ్తో రూపొందించిన ఈ విధానం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం నూలును వస్త్రంగా మార్చడానికి దోహదపడుతుందని భావిస్తోంది. త్వరలో దీన్ని ప్రభుత్వం ఆమోదించనుంది. వస్త్ర రంగంలో పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం 6 రకాలుగా ప్రోత్సాహకాలను అందించనుంది. పెట్టుబడి నిధిని బట్టి పరిశ్రమలను సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులుగా వర్గీకరిస్తుంది. 1 కోటి మొదలు 500 కోట్ల పెట్టుబడి ఆధారంగా వీటిని విభజించింది. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలను వ్యాపారంలోకి ఆకర్షించేలా మొత్తంగా పరిశ్రమ స్థాయిని బట్టి 13 నుండి 18 రకాల ప్రోత్సాహకాలు అందించనుంది. తదుపరి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రస్తుత సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. వచ్చే నెల 10న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం తన స్థానంలో ఎంపిక చేయవలసిన న్యాయమూర్తి పేరును సిఫారసు చేస్తూ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు. కేంద్రం ఆమోదం తరువాత నవంబర్ 11న జస్టిస్ ఖన్నా నూతన సిజేఐగా ప్రమాణం చేస్తారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది నవంబర్ 11 నుంచి 2025 మే 13వ తేదీ వరకు సిజేఐ పదవిలో కొనసాగుతారు. తీరం దాటిన వాయుగుండం. పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తడ సమీపంలో గురువారం తెల్లవారుజామున 4:30 సమయంలో వాయుగుండం తీరం దాటినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. తరువాత అది తీవ్ర అల్పపీడనంగా సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. వాయుగుండం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. విశాఖ, కాకినాడ తీరాలలో సముద్ర అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. విశాఖలో ఆర్కే బీచ్ వద్ద కెరటాలు దుకాణాలను తాకాయి. నైరుతి రుతుపవనాల తిరోగమన సమయంలో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోనూ వెనువెంటనే వాయుగుండాలు ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. 2 పశ్చిమ వాయువ్య దిశగా కదిలాయని ఐఎండీ అంచనాల ప్రకారం 2 తీరం దాటినట్లు పేర్కొంది. అరేబియా సముద్రంలో వాయుగుండం జీవితకాలం 54 గంటలు కాగా బంగాళాఖాతంలో 34 గంటలుగా పేర్కొంది. పౌర సేవలకు డ్రోన్ల విస్తరణ. ఇప్పటి వరకు సైన్యం, వ్యూహాత్మక అవసరాల ఉపయోగానికే పరిమితమైన డ్రోన్లను పౌర సేవల కోసం విస్తరించడానికి విధాన రూపకల్పన చేసేందుకై అమరావతిలో ఈ నెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు పీయూష్ శ్రీవాత్సవ, ఏపీ ప్రభుత్వ మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రకటించారు. కేంద్ర పౌర విమానయాన శాఖతో కలిసి
ఏపీ ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్ నిర్వహించబోతున్న తరుణంలో అధికారులు గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి వివరాలు అందించారు. డ్రోన్లకు విభిన్న అవసరాలకు ఉపయోగించేలా విధానాన్ని అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ఒక ఎకోసిస్టమ్ను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ సిటీ నిర్మించాలని యోచిస్తోంది అని, అందులో భాగంగా ప్రస్తుత సదస్సు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. గిరిజన ఆవాసాల్లో డోలీ కష్టాలు వీడేలా. గిరిజనులు ఏళ్లుగా పడుతున్న కష్టాలు వీడేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ముందంజ వేస్తున్నాయి. మారుమూల గిరిజన ఆవాసాలకు రహదారులతో అనుసంధానించడానికి వాగులు, వంకలు, కాలువలపై హై లెవెల్ బ్రిడ్జులు, కల్వర్టుల నిర్మాణానికి, కనీస మౌలిక వస్తువుల కల్పనకు ఉపక్రమించాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం ఆర్టికల్ 275 క్రింద ఎప్పుడూ లేని విధంగా ఒకే దఫాలో 154 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 11న ఢిల్లీ అధికారులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఈ నిధుల విడుదలకు సమ్మతించారు. వారం 10 రోజుల్లో ఈ నిధులు రాష్ట్ర ఖజానాకు జమ అవుతాయి. నవంబర్లో పనులు ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ హతం. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం సాధించింది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూప్ అధినేత యాహ్యా సిన్వర్ను హతమార్చింది. ఈ విషయాన్ని గురువారం ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి కాంచ్ ధృవీకరించారు. ఇది ఇజ్రాయెల్కు సైనికంగా, నైతికంగా ఘన విజయం. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్ ఏరువేతతో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం అయింది అని ఆయన పేర్కొన్నారు. సిన్వర్తో ఇజ్రాయెల్ను లెక్క సరిచేశామని, అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. బాలికలు, మహిళలు తప్పక తీసుకోవలసిన ఆహారాలు. బాలికలు, మహిళలకు వివిధ దశలలో తమ పనుల ఒత్తిడి, అలాగే శరీర అవసరాలను బట్టి ఆహారాల్లో మార్పులు చేసుకోవాలి. బాలికలుగా ఉన్నప్పుడు రక్తహీనత ఏర్పడకుండా మంచి డైట్ను ఎంచుకోవాలి. ఉన్నత చదువులు, కెరియర్, పెళ్లి వంటి కీలక ఘట్టాలతో సాగే జీవిత దశ ఇది. సరైన ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసేది 15 నుండి 30 ఏళ్ల వయసులోనే. ఈ ప్రభావం నెలసరి మీదే కాదు, పునరుత్పత్తి సామర్థ్యం పైన పడుతుంది. అలా కాకూడదంటే అధిక క్యాలరీలు ఉండే పప్పు ధాన్యాలు, నట్స్, పండ్లు, సీఫుడ్, తృణధాన్యాలు, లో ఫ్యాట్స్ ప్రొడక్ట్స్ వంటివి తప్పక తీసుకోవాలి. అలాగే రక్తహీనత రాకుండా ఐరన్ ఉండే పాలు, పౌల్ట్రీ, చేపలు, తోటకూర, బచ్చలి కూర, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇక 30 నుండి 40 ఏళ్ల వయసులో వ్యక్తిగత, ఆర్థిక, వృత్తి బాధ్యతలతో పాటు హార్మోన్ల హెచ్చుతగ్గులు మొదలవుతాయి. శారీరకంగా, మానసికంగా అలసట కలిగిస్తాయి. దీనికి తోడు ఈస్ట్రోజన్ క్రమంగా తగ్గి మరికొన్ని అనారోగ్యాలకు దారితీయవచ్చు. అలా కాకూడదంటే డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్ ఏ, సితో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మరి 40 నుండి 60 ఏళ్ల వయసులో మెనోపాజ్ దశ ఉంటుంది. ఈ సమయంలో వేడి ఆవుర్లు, మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, అలసట, నీరసం, వెజైనా పొడిబారిపోవడం వంటి చికాకులెన్నో కనిపిస్తాయి. వీటికి తోడు అల్జీమర్స్, కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. వీటికి పరిష్కారంగా మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఉండే గింజలు, నట్స్, బీన్స్, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, బార్లీ వంటివి తీసుకోవాలి. 60 ఏళ్ళు దాటిన తరువాత ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు చక్కెర, ఉప్పు తగ్గించి వాడాలి. ప్రోటీన్, ఇతర పోషకాల కోసం
బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, సీఫుడ్, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. నీళ్లను తగినంతగా తాగాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇంటి వద్దకే LVP-EI నేత్ర వైద్య సేవలు. ఆసుపత్రులకు రాలేని వికలాంగులు, వృద్ధులు, చిన్నారులకు ప్రాధాన్యమిస్తూ ప్రతి ఒక్కరికి LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఇంటి వద్దకే నేత్ర సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భర్త ఆగ్రాలో, భార్య ఢిల్లీలో ఆత్మహత్య. భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఒకరోజు వెనుక ముందు వేర్వేరు నగరాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరిది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. వాయుసేన, ఆర్మీలలో విధులు నిర్వహిస్తున్న వీరు మంగళవారం ఉదయం బయటకు రాకపోవడంతో సహోద్యోగులు క్వార్టర్స్ తలుపులు పగలగొట్టి చూడగా ఉరివేసుకుని కనిపించారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే. అస్సాం వలసలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. హర్యానా సీఎంగా సైని ప్రమాణం. హాజరైన మోదీ, అమిత్ షా, చంద్రబాబు, NDA నేతలు. డ్రోన్ ఎయిర్ షోలో అమరావతి ఆకృతి. 5500 డ్రోన్లు గాల్లో చక్కర్లు కొడుతూ వివిధ ఆకృతుల రూపకల్పన. ప్రదర్శన కోసం తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహణకు ఏర్పాట్లు. JEE మెయిన్లో చాయిస్ ఎత్తివేత. JEE మెయిన్ పరీక్షల్లో గత 3 ఏళ్ల నుంచి సెక్షన్ Bలో కొనసాగుతున్న చాయిస్ను ఎత్తివేశారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. చేతులెత్తేసిన భారత బ్యాటర్లు. స్వదేశంలో తిరుగులేని భారత్కు షాక్. న్యూజిలాండ్తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో అన్ని రకాలుగా విఫలమైన రోహిత్ సేన. తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులతో నిలిచిన కివీస్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్వార్టర్స్లో సింధు. డెన్మార్క్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ PV సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. PKL 11 నేటి నుంచే. కబడ్డీ కూతకు వేళయింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11కు ఈరోజు తెరలేవనుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్తో లీగ్ మొదలవుతుంది. వివాన్కు రజతం. ISSF ప్రపంచ కప్ ఫైనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మరో 2 పతకాలను సొంతం చేసుకుంది. ట్రాప్లో వివాన్ కపూర్ రజతం నెగ్గగా స్కీట్లో అనంత్ జీత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.